హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మీ శారీస్. లక్ష్మీ శారీస్ ఛానల్లో లక్ష్మీ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఈజియెస్ట్ వే. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో సంబంధించి CV ఎలా ఇవ్వాలి, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి అనేసి ఒక చిన్న వీడియో పెట్టాను. ఇది సెకండ్ వీడియో అండి, స్పోకెన్ ఇంగ్లీష్ దాంట్లో సెకండ్ వీడియో ఇది. ఇప్పుడైతే మనం వెళ్ళబోయే టాపిక్ వచ్చి పర్సన్స్ అండి. నేను చాలా ఈజియెస్ట్ వేలో ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా ఈజీగా మాట్లాడాలి అనే వేలోనే నేను ఇంగ్లీష్ మీకు టీచ్ చేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు 10th అయిపోయి కాలేజ్కి వెళ్ళబోయే వాళ్ళకి కానీ, లేదు ఆల్రెడీ కాలేజ్లో ఉండే వాళ్ళకి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేదు చదువుకుంటున్న వాళ్ళు కానీ, ఎవరికైనా సరే అండి, పెద్దవాళ్ళకైనా సరే, జాబ్ చేస్తున్న ఎవరికైనా సరే ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మాట్లాడడం భయము, కష్టము అనుకునే వాళ్ళకి చాలా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సింపుల్ వేలో చెప్తాను. మీకు నా వీడియోస్ యూజ్ అవుతున్నాయి, బాగా అర్థమవుతున్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ బాగా యూజ్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి అనుకున్న వాళ్ళందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్న అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టబోయే రిమైనింగ్ తర్వాత ఫ్యూచర్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు టాపిక్ వచ్చి అండి పర్సన్స్ అండి. పర్సన్స్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే. తెలియని వాళ్ళైనా సరే, తెలిసిన వాళ్ళైనా సరే క్లియర్గా వినండి, క్లారిటీగా వినండి. అండ్ పర్సన్స్ అంటే తెలుగులో వ్యక్తులు అండి, మనుషులు చెప్పాలంటే. పర్సన్స్ ఇంగ్లీష్లో 3 టైప్స్ ఉంటారు: ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇంగ్లీష్ మొత్తం అండి డిపెండ్ అయ్యేది ఈ 3 పర్సన్స్ పైనే. ఈ 3 పర్సన్స్ లేకపోతే మనకి ఇంగ్లీషే లేదండి. నిజంగా చెప్తున్నాను, ఇంగ్లీషే లేదు. మనకి 3 పర్సన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంగ్లీష్లో ఉంటేనే మనకి ఇంగ్లీష్ అనేది బేస్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది మొత్తం డిపెండ్ అయ్యేదే ఈ 3 పర్సన్స్ పైన. చాలా చాలా సింపుల్ అండి ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ మాట్లాడడము. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళబోయే వాళ్ళు కూడా చాలా చాలా డేర్గా మాట్లాడేలాగా నేను ఇంగ్లీష్ మీకు టీచ్ చేస్తాను. నేను 7th వరకు నేను నార్మల్ స్కూల్లోనే చదువుకున్నానండి. అంతవరకు మేము ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియమే, కానీ ఇంగ్లీష్ ఎక్కడ ఉండదన్నమాట. ఈ సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేసి ఉంటారు. తర్వాత 8th హై స్కూల్ వెళ్ళాం, కానీ అక్కడ చాలామంది అక్కడ కూడా పెద్ద ఇంగ్లీష్ ఏం మాట్లాడారు, కానీ నాకు అది కొంచెం కొత్త అనమాట. కొత్తగా భయంగా ఉండేది. వాళ్ళు మాట్లాడే చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ని యూస్ చేసి తెలుగులోనే మాట్లాడతారు, ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తారు కొన్ని చిన్న చిన్నవి. అవి కూడా నాకు అప్పుడు తెలియదు, నాకు భయం వేసేది. తర్వాత నేను 10th అట్లా పికప్ అయ్యాను. కొంచెమే అండి, అది కూడా పెద్ద పికప్ ఏమీ అవ్వలేదు. నేను 10th వరకు జస్ట్ లైట్గా పికప్ అయ్యాను. కానీ నేను వన్స్ అప్పుడే డిసైడ్ అయ్యానండి, నాలాగా చాలామంది ఫేస్ చేసి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నేను బాగా ఈజియెస్ట్ వేలో మైండ్లోకి ఈజీగా ఇది ఫీడ్ అయ్యేలాగా నేను ఇంగ్లీష్ ఎప్పటికైనా సరే నేర్పించాలి అని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. తర్వాత నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాను అండి. స్పోకెన్ ఇంగ్లీష్ నేను నేర్చుకొని చాలామందికి నేను టీచ్ కూడా చేశాను. కానీ యూట్యూబ్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇది సెకండ్ వీడియో చేస్తున్నాను. మీకు అందరికీ నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా నా వీడియో చూడండి, నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూద్దాం. ఈ ఫస్ట్ 3 పర్సన్సే అండి ఇంగ్లీష్లో మొత్తం మనకి డిపెండ్ అయి ఉండేది. ఈ 3 పర్సన్స్ ఉంటేనే ఇంగ్లీష్ ఉంటుంది, లేదంటే లేదు. ఓకే, ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ అంటే తెలుగులో మొదటి వ్యక్తి అంటే వన్ హూ స్పీక్స్. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే వన్ హూ లిజన్స్. లిజన్ అంటే వినడం. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడేది మీరందరూ వింటున్నారు కాబట్టి మీరంతా సెకండ్ పర్సన్ కిందకు వస్తారు. ఫస్ట్ పర్సన్ వచ్చి వన్ హూ స్పీక్స్, ఎవరైతే మాట్లాడుతున్నారో
వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ పర్సన్ కిందకే ఉంటారండి. ఎవరైతే వింటున్నారో లిజన్స్ వాళ్ళందరూ సెకండ్ పర్సన్ కిందకు వస్తారు. నెక్స్ట్ వన్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే అబౌట్ సంబడి ఆర్ అబౌట్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీరు మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ ఎలా దేని గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి అని ఉంది కదండి, ఆ అబౌటే థర్డ్ పర్సన్. ఆ అబౌట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను, నా ఫ్రెండ్ ఈజ్ అ థర్డ్ పర్సన్. ఓకేనా. నేను నీలిమ అనే అమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, శ్వేత అనే అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. ఈ శ్వేత ఉంది కదండి, అంటే థర్డ్ పర్సన్ మన పక్కన ఉన్నా లేకపోయినా ఇద్దరు వ్యక్తులు వేరే అతని గురించో వేరే ఆమె గురించో వేరే వాళ్ళ గురించో లేదు వేరే వస్తువు గురించో మాట్లాడేదాన్ని థర్డ్ పర్సన్ అంటారు. ఓకేనా అండి. వాళ్ళు మనతోనే ఉండాలని రూల్ లేదు థర్డ్ పర్సన్లో. థర్డ్ పర్సన్ మనతో ఉంటేనే థర్డ్ పర్సన్ అని కాదు. ఇద్దరు వ్యక్తులు, 2 persons, ఐదర్ హీ ఆర్ షీ, వాళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నా దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పర్సన్. అది డాగ్ అవ్వచ్చు, ప్లాంట్ అవ్వచ్చు, ఫ్లవర్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, ఇంకేదైనా థింగ్ అవ్వచ్చు. థింగ్ అంటే వస్తువు, ఏదైనా అవ్వచ్చు అండి. దట్ ఆల్ ఆర్ కాల్డ్ ఇన్ థర్డ్ పర్సన్ ఓన్లీ. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక ఇంపార్టెంట్ వన్ వచ్చి సింగులర్ ప్లూరల్. ఓకేనా అండి. సింగులర్ ప్లూరల్ ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసుంటుంది. చిన్నప్పటి నుంచి మనం వినుంటాం. అదిగాక మనకి చాలా నచ్చిన టాపిక్ కూడా చిన్నప్పటి నుంచి. ఏముందండి, ప్లాంట్ అంటే ప్లాంట్స్, ఎస్ అని ఈఎస్ఓ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకి 5కి 5 మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి. చిన్నప్పుడు రాసిన ఎగ్జామ్స్లో కానీ వర్క్షీట్స్లో కానీ చాలా హ్యాపీగా మనం ఫీల్ అయ్యేది సింగులర్ ప్లూరల్స్. ఇది నిజమే కదండి, అవును కదా. అండ్ అలాగే ఇప్పుడు ఈ సింగులర్ అంటే ఏంటి, ఇట్ డినోట్స్ ఓన్లీ వన్. డినోట్స్ అంటే సూచించడం డినోట్స్. ఓన్లీ వన్ అంటే ఏదైనా ఒక్కదాన్ని మాత్రమే సింగులర్ సూచిస్తుంది, డినోట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అనేది ఒక పెన్ అనే ఉంది, ఒక పెన్ మాత్రమే ఉంది, దట్ ఈస్ కాల్డ్ పెన్. లేదా నేను చాలా పెన్స్ పెట్టాను, దట్ ఈస్ కాల్డ్ ప్లూరల్. మోర్ దాన్ వన్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న 1 తర్వాత 2, 3, 4, 5 ఉన్నాయంటే అవన్నీ ప్లూరల్స్ అయిపోతాయి. 2 నుంచి 3, 4, 5 అవన్నీ ప్లూరల్సే. ఓన్లీ వన్ అంటే మాత్రం ఓన్లీ సింగులర్, ఇట్ డినోట్స్ ఓన్లీ వన్. ప్లూరల్ ఇట్ డినోట్స్ ఓన్లీ మోర్ దాన్ 1, అంటే 1 కన్నా ఎక్కువ ఉండే వాటిని ప్లూరల్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈజీగా ఇంగ్లీష్ని ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. చిన్న ఒక డయాగ్రామ్, ఒక చిన్న చార్ట్ వేశానండి. ఇది ఈజీగా అర్థం అవడానికే ఇలా వేశాను. చూద్దాం. పర్సన్స్ ఇప్పుడే చెప్పానండి, ఇంగ్లీష్ మొత్తం బేస్ డిపెండ్ అయ్యేదే ఈ పర్సన్స్ పైన. ఆ పర్సన్లో ఈ సింగులర్ ప్లూరల్ ఇవి అన్నిటి మీద ఎలా బేస్ అవుతుంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే. ఫస్ట్ పర్సన్, ఫస్ట్ అంటేనే ఏముందండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దట్ ఈస్ నేను ఫస్ట్ పర్సన్ అని చెప్పాను. నేను అంటే ఇంగ్లీష్లో ఐ. ఓకే, దట్ ఈస్ ఐ. ఫస్ట్ పర్సన్ అంటే ఐ అనేది ఒకరే కదా, నేను అనేది నేను ఒకటే ఉన్నాను కాబట్టి ఫస్ట్ పర్సన్. ఓకేనా. నేను మాట్లాడేది మీరు వింటున్నారు. ఓకేనా. మీరు, వాళ్ళు వింటున్నారు, వాళ్ళు, దే. ఓకేనా. వి అనేది మనము తెలుగులో 2 రకాలుగా తీసుకోవచ్చు, మనము లేదంటే మేము. ఓకేనా. మనము లేదంటే మేము, అది సిచ్యువేషన్ ప్రకారం మారుతుంది మనము అనేది, మేము అనేది. ఓకేనా. అది ఎలా ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఫర్దర్ తర్వాత వీడియోస్లో నేను చెప్తాను. నెక్స్ట్ అండి సెకండ్ పర్సన్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను, నేను మాట్లాడేది ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్ కిందకు వస్తారు. అదే సెకండ్ పర్సను సింగులర్లో అయితే ఎవరై ఉంటారు, యు, నువ్వు. ఓన్లీ 1 person దేర్, ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు నేను మాట్లాడేది ఒక అమ్మాయే వింటోంది, ఒక అబ్బాయే వింటున్నాడు, ఒకరే చూస్తున్నారు. ఆ ఒకరు ఎవరు, సెకండ్ పర్సన్ యు. ఓకేనా అండి. యు అంటే నువ్వు. ఓకేనా అండి. ఇప్పుడు నేను మాట్లాడేది 2 వింటున్నారు, 3 వింటున్నారు, 2, 3, 4 చూస్తున్నారు, వాళ్ళని మీరు. అదే ప్లూరల్లో యు, మీరు. యూకి 2 మీనింగ్స్ ఉన్నాయండి, ఒకటి నువ్వు, ఒకటి మీరు. నువ్వు అనేది
మనకన్నా చిన్న వాళ్ళ దగ్గర యూస్ చేస్తాం. ఓకేనా? అంటే వర్డ్ ఒకటే, మనం తీసుకున్న సిచ్యుయేషన్ ప్రకారం అది మీనింగ్ మారుతుంది. ఓకేనా? అదే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు యు అనేది నువ్వు అవ్వదండి, మీరు అని తీసుకోవాలి. ఓకేనా? దట్ ఈజ్ ప్లూరల్. ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు ప్లూరల్. సింగిల్లో అయితే ఒకరే ఉంటారు, నువ్వు. ప్లూరల్లో అయితే ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మీరు. ఓకేనా? యు ఆర్. ఓకే, యు ఆర్. ఇక్కడ యు ఓన్లీ ఒకే అమ్మాయి, ఒక అబ్బాయి అట్లా ఉన్నప్పుడు నువ్వు. ఇది ఏజ్ ప్రకారం ఈ యూకి మీనింగ్ మారుతుందండి ఇంగ్లీష్లో. ఓకేనా? మనకన్నా చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు యు అనేది నువ్వు అవుతుంది, మనకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు యు అనేది మీరు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ ద సెకండ్ పర్సన్. నెక్స్ట్ అండి థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనం ఒకరి గురించి వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా మన ఇద్దరము వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళంతా థర్డ్ పర్సన్ కిందకు వస్తుంది. అదే థర్డ్ పర్సన్ సింగిల్ వ్యక్తుల గురించి, సింగిల్ వస్తువుల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఏమై ఉంటారు? హీ, షీ, ఇట్. హీ అంటే అతడు, హీ అంటే ఆమె, ఇట్ ఇది ఆర్ అది. ఓకేనా అండి? మనం హీని అతడు, షీ, ఆమె, ఇట్ ఇది లేక అది అన్నమాట. ఆర్ అంటే లేక అండి, అది ఏదో ఒకటి అని అర్థం. ఓకేనా? ఇది లేక అది. హీ ఇక్కడన్నీ చూడండి సింగులర్లోనే. హీ అంటే అతడు ఒకడే, షీ ఆమె ఒక ఆమె, ఇట్ ఇది ఏదైనా ఒకటే. ఓకేనా? అంటే ఒక పెన్, ఒక ప్లాంట్, ఓకే, ఒక చైర్ అలాగనమాట, ఒకటే అని. ఇప్పుడు అదే థర్డ్ పర్సన్ సింగులర్లో అయితే ఈ ముగ్గురు ఉన్నారు, అలాగే ప్లూరల్లో అయితే ఎవరుంటారు? దే. గ్రూప్గా తీసుకోవాలి. ఇట్ డినోట్స్ గ్రూప్ అనమాట. అప్పుడు దే అంటే వారు. ఓకేనా? ఆ గ్రూప్లో ఎంతమంది అయినా ఉన్నాయండి, మోర్ దాన్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళని దే అని తీసుకుంటాం. మోర్ దాన్ వన్ అంటే వన్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు దే అవుతారు. ఇన్ ప్లూరల్లో దే అవుతారు. వాళ్ళు అదర్ పర్సన్సే కాబట్టి మనము థర్డ్ పర్సన్ కిందకి తీసుకున్నాం. ఓకేనా అండి? ఇది వారు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ పర్సన్స్ టాపిక్ ఏదైతే ఉందో, ఈ పర్సన్స్ టాపిక్లో నేను మీకు చెప్పిన మెయిన్ థింగ్స్ ఐ, యు, హీ, షీ, ఇట్, వి, యు, దే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని వీటిని మనం యూజ్ చేసుకుంటూ కొన్ని వర్డ్స్, లింకింగ్ వర్డ్స్ వస్తాయి. ఓకేనా? అవి తెలుసుకుంటే చాలు, మనము సెంటెన్సెసే మాట్లాడేసేయచ్చండి. అది ఏ విధంగా సెంటెన్సెస్ ఈజీగా ఫామ్ చేయొచ్చు, ఎలా మాట్లాడచ్చు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీక్ చేస్తానండి. ఈ వీక్ ఈ వీడియో నెక్స్ట్ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఎవరికైనా సరే అండి నా వీడియో కంపల్సరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళని చూడమనండి. వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా అండి? అండ్ ఫాలో చేయండి. ఇప్పుడు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనేసి నేను కాన్ఫిడెంట్గా అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కూడా నాకు కమెంట్లో పెట్టారు అంటే నేను ప్రిపేర్ చేసి నేను మీకు ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి అండి, నేను 100% షూర్గా చెప్తున్నాను, నేను ఇప్పుడు చెప్పబోయే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ఫ్రీ క్లాసెసే అండి. ఇవేమీ పెయిడ్ కాదు, పేయింగ్ అయితే అస్సలు కాదు. ఫ్రీ క్లాసెస్సే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేలాగానే ఉంటాయండి. ప్లీజ్ ఒకసారి చూడండి. ఓకేనా అండి? ఉంటాను. బాయ్ బాయ్ అండి.